గా ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కిరణ్ గారు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పినట్లుగా శిక్షణ, ఒక రకమైన శిక్షణ ఇస్తున్నారు. ఏ శిక్షణ అనేది ఇప్పటివరకు మీరు విన్నారు, వారు చెప్పిన మాటలు అవన్నీ ఏంటి, ఎలా ప్రభుత్వం మరి చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఇది. డెఫినెట్ గా అందరికీ నమస్కారం అండి. ఈ నిన్న అంటే 2 days బ్యాక్ మన పేరు నాని అంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడి, అంటే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అండి మత్తి స్థిమితం గందరగోళ పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు. ప్రజలు గతంలో చూశారు, గన్నవరం వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలకి, కొడాలి నాని మాట్లాడిన మాటలకి, అలానే నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలకి, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకి, రోజా మాట్లాడిన మాటలకి అసలు మూల్యం ఎలా చెల్లించుకున్నారో అందరికీ తెలిసింది. దానికి పర్యవసానం ఏంటంటే మొన్న 2024 ఎన్నికల్లో 11 సీట్లు అయినా వాళ్ళకి బుద్ధి రాల. ఎందుకు బుద్ధి రాలేదంటే, వాళ్ళని ప్రజలు ఎత్తి నేలకేసి కొట్టి, మీరు అరే ప్రతిపక్షానికి కూడా పనికిరారా వెదవల్లారా అని ప్రజలు గట్టిగా, ఒకరు కదండి, రాష్ట్రం మొత్తం రాయలసీమ దగ్గర నుండి ఆంధ్ర, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మొత్తం ఎత్తి నేలకేసి కొడితే వాళ్ళు ఇప్పుడు మత్తి భ్రమించి, అంటే ఎలా ఉన్నారంటే ఇక ఏం చేయాలో అర్థం కాక కార్యకర్తలను కాపాడుకోవటం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారండి. డెఫినెట్ గా పేరు నాని మాట్లాడిన మాటలు ఎటువంటి ఆలోచన సంకోచం లేదండి. డెఫినెట్ గా సుమోటోగా తీసుకుని ఏపీ డీజీపీ హరీష్ గుప్తా గారు గ్యారంటీగా ఆయన మీద కేసు ఫైల్ చేయాల్సిందే. ఫస్ట్ దీన్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిందే. ఎందుకంటే ఆ రప్ప అనేది మొదలు పెట్టింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. తన బాబాయిని గొడ్డలతో రప్ప నరికి గొడ్డలపోటుని గుండెపోటుని మార్చాడు. అలానే తన ఎమ్మెల్సీ తన డ్రైవర్ ని రప్ప నరికి పార్సిల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి అంటే, వీళ్ళందరూ అంటే ఒక కన్ను కొట్టే లోపే జరిగిపోవాలి అర్ధరాత్రి పూట అంటున్నాడు. ఒకటేనండి, అంటే పేరు నాని తన రాజకీయ జీవితం అవినీతిమయం. మొన్న అక్రమ బియ్యం కేసులో ఒక స్మగ్లర్ ఏం మాట్లాడతాడండి? తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఏ రాజకీయ నాయకుడు కొడుకు అయినా సరే, ఒక అంబానీ తన రాజకీయ వారసత్వాన్ని కొడుకులకి ఇచ్చేటప్పుడు వ్యాపార సామ్రాజ్యాన్ని ఇవ్వాలి, కానీ రౌడీ దర్బార్ సామ్రాజ్యాన్ని ఇవ్వకూడదండి. ఇక్కడ ఈ వైసీపీ మూకలు, ఈ చిల్లర మూకలు ప్రతి ఒక్కడు, ఎందుకంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఒక విచక్షణత, రాజకీయ పరిజ్ఞానం అలాంటివి ఏవీ లేవండి. ఉన్నవాడైతే తల్లిని ఎందుకు పంపించేస్తాడు, చెల్లిని దూరంగా ఎందుకు పెడతాడు? ఓకే, కుటుంబాన్ని ఈ రోజున నా అన్న వాళ్ళు దగ్గర లేకుండా ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే ఆయన ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి అనండి. ఈ రోజున ప్రజలు నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావనేది ప్రజలు చూసి కూటమి ప్రభుత్వానికి అంటే కనీ విని ఎరుగని రీతిలో మెజార్టీని కట్టబెట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ రోజున అగ్రపదంలో ముందుకెళ్తుందండి. ఈ రోజున రాష్ట్రం గత 10 ఏళ్లలో ఎక్కడో 2, 3 ప్లేస్లు ఉండాల్సిన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ విభజన కాకముందు ఆంధ్రప్రదేశ్ 2వ ప్లేస్లో ఉండాల్సిన రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 20వ ప్లేస్కి వెళ్ళిపోయిందండి. మళ్ళీ పెట్టుబడులు తీసుకురావడంలో కానీ, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం గా ఆయన అదే ఇప్పుడు కాదండి, ఎవరైనా అధికారంలోకి వస్తే మేమేం చేస్తాము, ఏం చేయబోతున్నాము అంటే ఆ విషయాల గురించి మాట్లాడాలి, అభివృద్ధి సంక్షేమం గురించి. కానీ ఎంతసేపటికి మేము అధికారంలోకి వస్తే నరికేస్తాము, చంపేస్తాము, అరెస్టులు చేస్తాము, ఇదే విషయాన్ని పదే ఎందుకు చెప్తున్నారు వైసీపీ అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అధికారం రాదని తెలిసింది. వాళ్ళకి అధికారం అనేది ఒక కళ. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి మరొక, అంటే ఈ టర్మ్ గెలిచింది, మరొక 3 టర్ములు ఇటువంటి ఆలోచన లేకుండా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అంటే అధికారాన్ని కట్టబెట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారండి, ఇవ్వటానికి. ఎందుకంటే ఎక్కడ అవినీతి అనేది తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో చూస్తే మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, గ్రావెల్ కుంభకోణం, గ్రానైట్ కుంభకోణం, అలానే ప్రతిదీ అండి, ఒక్కటి కాదు ప్రతి వ్యవస్థలోనూ లోపాలు, కావాల్సిన తప్పులండి. కొన్ని వందల వేల లక్షల
కోట్ల అవినీతి జరిగింది. అవన్నీ బయటకు తీసి ఈ రోజున మొత్తం వైసీపీ వాళ్ళ మీద ఆ రోజు 151 సీట్లు కట్టబెట్టిన ఎమ్మెల్యేలు వాళ్ళందరి మీద కేసులు పెడితే ఒక్కడ కూడా బయట ఉండే పరిస్థితి లేదండి. వీళ్ళ మాట్లాడేది, వీళ్ళ రపరప నరికేది. మాకు చేత కదా, మాకు చేతులు లేవా, మాకు కత్తులు లేవా అంటే చంద్రబాబు నాయుడు గారు కన్నెర చేస్తే, అదే పవన్ కళ్యాణ్ గారు పిడికిలి బిగిస్తే వీళ్ళు ఒక్కడుంటారండి. వీళ్ళు మాట్లాడతారు వచ్చేది మేమే అని. అరే పిచ్చోళ్ళరా, వైసీపీ వాళ్ళకి నేను ఒకటే ఓకే, మీరు వారిలాగా వ్యవహరించడానికి లేదు కదా. 4 ఏళ్ళు ఉంది మాది టీడీపీ ప్రభుత్వానికి, సార్ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇంకా 4 ఏళ్ళు ఉంది. మీరు కనుక మా నాయకుడు లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, అలానే బీజేపీ కనుక సపోర్ట్ చేసి మీరు కన్ను కొట్టాలేమో, మా కన్ను కూడా కొట్టవసరలా. మీరు ఒక్క సైగ చేస్తే ఒక్క వైసీపీ వాడు బయట తిరగలడా? ఒక్క వైసీపీ వాడు బయట తిరగలడంటే అదేనా మీకు ప్రజల అధికారం కట్టబెట్టింది? ఎందుకంటే 2019 నుండి 24 వరకు మీరు చేసిన రాజకీయం కాదండి, మీరు చేసిన అవినీతి, అలానే దగాకోరు